అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. చిత్తూరులో అమానవీయ ఘటన జరిగింది. తన కొడుకు చనిపోయాడు. ఎలా చనిపోయాడు అసలు? మరి బలవన్మరణానికి పాల్పడ్డాడు అని చెప్పి ఒక తల్లి వెళ్ళి ఆ కాలేజ్ యాజమాన్యం దగ్గర మాట్లాడుతుంటే మధ్యలో సిఐ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ఒక్కసారి మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి ఎంత దారుణం అసలు. బలవంతంగా నూగి పడేశాడు. కనీసం ఆవిడ లేపడానికి కూడా రావట్లేదు. వాంటెడ్గా పడేశాడు కాబట్టి లేపలేదు. లేకపోతే నార్మల్గా ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం అయితే ఆవిడని వచ్చి ఆయనే లేపేవాడు. ఆ మనస్సాక్షి కూడా, ఆ మానవత్వం కూడా ఆ మనిషికి లేదు నిజంగా. ఎంతవరకు క్రౌడ్ కంట్రోల్ చేసే ఇదిలో ఉన్నారు కానీ ఒక మహిళని అసభ్యంగా తాకి నేను ఆవిడని పడేశాను స్టెప్స్ మీద నుంచి అనే ఒక బాధ నిజంగా నిత్యబాబు గారిలో లేదు. చూడండి, వాళ్ళందరూ మాట్లాడుతుంటే కూడా వాళ్ళందరినీ బోకరిస్తున్నాడు ఆయన. అంటే పోలీసులు అంటే ఇట్లా ఉంటారా? ఇట్లా ఉండాలి ఆ పోలీసులు. కొత్త నిర్వచనం చూపించాడు నిజంగా సిఐ నిత్యబాబు గారు. యాక్చువల్గా వీళ్ళ కొడుకు ఎవరైతే పంపించారో ఆ మహిళని నెట్టేశాడో ఈ అబ్బాయి ఉన్నాడు కదా. సో ఈ అబ్బాయి ఆ సీతమ్స్ కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో మా కొడుకు ఎందుకు చనిపోయాడు, ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు అని చెప్పి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసి లాస్ట్ మంత్ 30th ఈ ఘటన జరిగితే ఆవిడ దానికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ కనుక్కొని వచ్చి మాట్లాడితే సిఐ చేసిన నిర్వాహకం ఇది. సరే, సిఐ నిత్యబాబు గారు చిత్తూరు రూరల్ సిఐగా వర్క్ చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటివరకు ఆయన కెరీర్లో 765 కేసెస్లో ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, మంచి ట్రాక్ రికార్డు ఉంది, నేను కాదనట్లేదు. సిఐ స్థాయికి వెళ్ళారంటే ఆయన 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 పట్టుదల కావచ్చు, ఆ కేసులు చెల్లించే విధానం కావచ్చు, అంత బాగుంది, ట్రాక్ రికార్డు ఓకే. కానీ ఒక మహిళని అసభ్యంగా తాకి ఆవిడని ఒక ఏదో కాలేజ్ సెక్యూరిటీ లాగా ఆయన లోపలికి వెళ్ళనివ్వకుండా ఆవిడని నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మేము ఏం చేసినా చెల్లుద్ది అనే ఒక ఇదా, లేకపోతే ఇంకేమన్నానా? ఒక మహిళని ఆవిడ కొడుకు కన్నకు చేతికొచ్చిన కొడుకు చచ్చిపోయాడనే పుట్టెడు దుఃఖంలో ఉంది ఆవిడ. అలాంటి ఆవిడకి మనం చేతనైతే సహాయం చేయాలి, కానీ ఆవిడని నెడితే మనకేమొచ్చింది? ఆవిడ బాధ మరింత ఇంకా ఎక్కువ అవుతుంది కదా. ఆవిడని నెట్టేశారని చెప్పి ఎవరైతే పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సిఐ నిత్యబాబు గారు దుర్భాషలాడుతున్న పరిస్థితి. అంటే ఏమనుకోవాలి ఇక్కడ? నాకు అర్థం కాని విషయం. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. చిత్తూరు రూరల్ సిఐ నిత్యబాబు గారికి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వెయిట్ చేయండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ. హలో హలో సిఐ నిత్యబాబు గారు అండి మాట్లాడేది? అవును సార్. సార్ నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను, మనం టీవీ నుంచి. సార్ మీరు లైవ్లో ఉన్నారు, ఒక 2 minutes మాట్లాడొచ్చా సార్ మీతో? ఓకే ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు మీ వీడియో ఒకటి చూసాను సార్. ఆ మహిళని రుద్ర వాళ్ళ మమ్మీని మీరు అసభ్యంగా తాకి ఆవిడ నెట్టివేయడం జరిగింది. సో అది అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అది? సార్, అసభ్యంగా నెట్టివేయడం అంటూ జరగలేదు. అతను రుద్ర వాళ్ళ మదర్ కాదు, వాళ్ళ దూరపు రిలేటివ్ అమ్మ, పేరు ధనలక్ష్మి. ఓకే. తను యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఈ అబ్బాయి పడిపోయి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత హాస్పిటల్లో వీళ్ళు రిలేటివ్స్ వీళ్ళు వెళ్ళినప్పుడు అబ్బాయికి ఫాదర్ లేరు, చనిపోయారు. వాళ్ళ మేనమామ కేర్ టేకర్ గా చూస్తున్నారు. అతను
ఆ ఆవేశంలో అక్కడ హాస్పిటల్లో ఎమర్జెన్సీ దీంట్లో ఇది మానిటర్ ఈసీజీ మానిటర్ ని డ్యామేజ్ చేశారు. ఓకే, ఎవరైతే రుద్ర వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు వాళ్ళ మేనమామ. మళ్ళీ దానిపైన అక్కడ అతన్ని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుపోయి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ పంపించారు రిక్వెస్ట్ పైన. అప్పుడు నేను అది చూశాను. దాన్ని దృష్టి మళ్ళీ తర్వాత నేను ఏం జరిగింది అనేది వెరిఫై చేయడం కోసం కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళి అక్కడ వెరిఫై ఎలా జరిగింది ఏంటని చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇదేటప్పుడు వీళ్ళు చాలా మంది ఒక దాదాపు 100 మంది ఉత్తర వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, కొంతమంది స్టూడెంట్స్ అంతా కూడా ఒక 100 మంది వరకు గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయ్యి ఆవేశంగా గేట్ తోసుకొని పోవాలనుకున్న క్రమంలో కానీ అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే మీరు పట్టుకొని బలవంతంగా నెట్ అక్కడ అదే కనిపిస్తుంది కదా సార్. అది జరిగిన దానికి చెప్తున్నాను, మీకు ముందు వెనక చెప్తున్నాను. దానికి ముందు వెనక వింటేనే అక్కడ ఏంటి ఉద్దేశము, మన మైండ్ సెట్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. అక్కడ కాలేజ్ పిల్లలకి ఆవేశంలో ఉన్న దాంట్లో మీరు ఏదైనా కంప్లైంట్ ఇస్తున్నారు, దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఏం జరిగింది ఏమనేది మీకు ఫ్యాక్ట్ చెప్తాము, చట్ట ప్రకారము ఏముందో అది ముందుకు వెళ్తుంది, ఆవేశాలకు లోనయ్యి ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడద్దని. నాకు సార్ నేను మీ ట్రాక్ రికార్డ్ కూడా ఎంక్వైరీ చేశాను, మీ మీద ఇప్పుడు దాకా ఒక్క మైనస్ కూడా లేదు, మీ ప్రొఫెషన్ పరంగా కానీ మీ పర్సనల్ పరంగా కానీ ఒక్క మైనస్ కూడా లేదు. కానీ ఇన్నాళ్ళు వివాదాలలో లేని నిత్యబాబు కేవలం ఒక మహిళను తాకాడు, అసభ్యంగా తాకి ఆవిడని పడేశాడు, కనీసం ఆవిడని లేపలేకపోయాడు అనే అపవాదం మీరు ఇప్పుడు మోయాల్సి వస్తుంది. సార్ అక్కడ నేను ఆ 10 నిమిషం మిగతా వాళ్ళు కొంతమంది లేడీస్ మిగతా వాళ్ళు కూడా చక్కన ఇమీడియట్ గానే దగ్గర ఉన్న వాళ్ళు గ్యాదర్ అయ్యారు, వాళ్ళు చూస్తున్నారు. ఆ ఇదిలో అక్కడ దూరం నుంచి అబ్బాయిలు కొంతమంది కొంచెం దగ్గరలో ఉన్నారు, వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అమ్మ ముందు లోపలికి వెళ్ళినప్పుడు చైర్లు ఎత్తేయడము ఇది చేయడం అలా చేస్తున్న దాంట్లో లేడీస్ మాత్రం ఉన్నారు లోపల, బయట అబ్బాయిలు ఉన్నారు. ఆమె వాళ్ళను రామరాజు ఎలాకాతో చూద్దాము అన్నట్టు రెచ్చగొట్టే విధంగా వాళ్ళను తెలుస్తుంది. కానీ సార్ అంటే సార్ ఒక్క లాజిక్ మిస్ అయ్యారు సార్ మీరు ఇక్కడ, నాకు తెలిసినంత మటుకు. ఎందుకంటే కనీసం లేడీ కానిస్టేబుల్ అక్కడ ఉంటే స్పాట్ లో ఉంటే బాగుండేదని నా ఫీలింగ్ సార్. ఇలాంటి అపవాదం మీరు పడేవాళ్ళు కాదు కదా, ఎందుకంటే మీ ఇంటెన్షన్ బాగుంది, మీరు అక్కడ వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేద్దామని అక్కడ ఎటువంటి ఆందోళన కార్యక్రమం కానీ ఎలాంటి గొడవ జరగకూడదని ఉన్నారు, మీ ఇంటెన్షన్ బాగానే ఉంది, నేను కాదంటలేదు. కానీ మీరు అక్కడ పట్టుకున్నదే ఇప్పుడు ఇది అవుతుంది సార్, అందరూ అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తున్నారు. ఓకే ఓకే సార్, ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. అక్కడ ఏంటంటే నేను ఎవరు లేరు అంటే నేను వెళ్ళిన పర్పస్ వేరు, వీళ్ళు వస్తారు అక్కడికి వచ్చి ఈ విధంగా చేస్తారనేది కూడా మనకు ఇది లేదు. అంటే వాళ్ళంతా హాస్పిటల్ దగ్గర ఉంటున్నారు, అక్కడ నుంచి వచ్చాను. అక్కడ ఏంటంటే 100 మంది ఉన్న దాంట్లో 3 బ్యాచ్లుగా ఆపాను పిల్లలని. మీరు అక్కడ ఇన్సిడెంట్ మానిటర్ పగలగొట్టేదైంది, ఇలాంటిది ఇక్కడ ఏదైనా జరిగితే ఆవేశానికి లోనయ్యి బయటలో తోసుకొని వచ్చేసారు. అక్కడ ఒక 50 మందిని, ఇంకొక దగ్గర ఒక 30 మందిని ఇలాగ ఆపేశారు. రిక్వెస్ట్ చేసి కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి, మేము యాక్షన్ తీసుకుంటాము, దయచేసి ఎవరు ఇది చేయదని. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఒక 10 to 15 మెంబర్స్ అబ్బాయిని అక్కడ ఉన్నారు, వాళ్ళని ఆపాను, ఇదే చెప్పి ఆపాను. ఆమె లోపల నుంచి వాళ్ళను రామరాజుల కథ చూస్తాము అని అరిచే దీంట్లో ఆమెకు రిక్వెస్ట్ చేయని చెప్పారమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను, కానీ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటివి జరగకుండా ఉండాలి, వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు, అందులో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా అవి కేసులు అవుతాయి, వాళ్ళ టీచర్ కి ఇబ్బంది అవుతుంది, దయచేసి మీరు మేనేజ్మెంట్ వీళ్ళు మీకు ఏం డౌట్లు ఉన్నాయి ఏమున్నాయి అవన్నీ కూడా నేను దగ్గర చూపిస్తా, అన్ని చేపిస్తాము, దయచేసి పిల్లల్ని దీంట్లో ఇన్వాల్వ్
వాళ్ళ రెచ్చగొట్టద్దండి, ఇవన్నీ ఏమి డ్యామేజెస్ అవి చేసేదంతా ఏం చేయొద్దండి, మీ బాధ ఉంది యుద్ధం పోయిన దాంట్లో ఆ ఇది ఉంటుంది అని చెప్పేసి ఆమెకు చెప్పాను. ఆమె వాళ్ళ మదర్ కాదు, డిస్టెన్స్ రిలేటివ్. ఆ దీంట్లో ఆమెను డోర్ ఇట్లా లాగుతా ఉన్న క్రమంలో ఆమె వాళ్ళను రంధ్రాల కథ చూద్దామని చెప్పేసి మళ్ళీ అనే క్రమంలో ఆమెను చేపెట్టుకోమ్మా ఇలాంటివన్నీ వద్దని చెప్పి ఇట్లా పక్కకు తీసుకెళ్తే అక్కడ మనం అంత ఇదిగా గమనించుకోలేదు, స్టెప్స్ ఉన్నాయి అక్కడ. ఆ స్టెప్స్ దగ్గర బై మిస్టేక్ పడిపోయారు. అది కూడా మనం అనుకోకుండా చక్కన జరిగిన ఇది అనమాట. పట్టుకునేదానికి ప్రయత్నం చేశాం కానీ అప్పటికి ఆమె ఇది పడిపోయారు. పడిపోయిన అంతేప్పటికీ అక్కడ ఆమెను ఒక మిస్ హ్యాండ్లింగ్. కానీ మరి ఆవిడ పడిపోయిన తర్వాత మీరు కనీసం లేపే ప్రయత్నం కూడా చేయలేదు కదా సార్? అక్కడ ఆల్రెడీ అప్పుడే చెప్పుకున్నారు, అక్కడ పడంగానే మీరు వీడియోలో గమనిస్తే అక్కడ పడంగానే చెప్పుకున్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ కూడా వచ్చి ఇది చేశారు. దీంతో అప్పుడు ఆమె పడేది చూసి అంటే అక్కడ నుంచి దూరంగా అక్కడ దగ్గరలో ఉన్నట్టు కుర్రోళ్ళు వాళ్ళు పరిగెత్తకుండా వస్తుంటే నేను వాళ్ళని గమనించే ఇది చూసి వాళ్ళకు ఏం కాలేదు అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాను నేను. అదే సార్. సరే ఏదేమైనా సరే మీ ఇంటెన్షన్ తప్పనట్లేదు, కానీ మీరు అక్కడ లేడీ కానిస్టేబుల్ లేకుండా మీరు లోపలికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం ఏదైతే ఉందో అదే దాన్ని మాత్రం మిస్టేక్ అంటాను సార్. అదొక్కటి మాత్రం ఇంకొకసారి రిపీట్ కానివ్వకండి అంతే. ఇప్పటిదాకా ఎవరు అందుబాటులో లేని టైంలో జస్ట్ వీళ్ళకు ఫర్దర్ గా వీళ్ళకు మళ్ళీ డ్యామేజ్ కాకూడదు, ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక స్టూడెంట్స్ ఉన్నారు, ఇబ్బంది పడతారు, ఒకే ఒక మోటివ్ తప్పనించి వీళ్ళు తెలియకుండా వేరే ఏమి లేదు సార్. అందులోనూ అలా జరగడము అదా పరిణామం, అది అలా జరగడము ఇది కూడా ఆమె రిక్వెస్ట్ గానే పట్టుకొని తీసుకునే దీంట్లోనే పడిపోవడం వల్ల అది ఇష్యూ మనకి హైలైట్ అయింది. ఓకే సార్. అదే సార్, ఇంకొకసారి ఇలాంటిది జరగకూడదని నేను భావిస్తున్నాను సార్. ఒకటేమంటే థ్యాంక్ యూ సార్. మామూలుగా మనము కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. థ్యాంక్ యూ నిత్యబాబు గారు. సో ఇది నిత్యబాబు గారు మాటలు విన్నాం కదా. సో అక్కడ నేను కావాలని చేసింది కాదు, అక్కడ కొన్ని అనుకోని ప్రయత్నాల్లో ఎవరైతే ఆ పిల్లలు గతంలో కూడా సేమ్ సీతమ్స్ కాలేజ్లో ఇంకొక అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది అండ్ దాని తర్వాత రుద్ర బలవన్మరణానికి పాల్పడ్డాం. బ్యాక్ టు బ్యాక్ ఈ బలవన్మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దాంట్లో విద్యార్థి సంఘాలు, ఇంకా ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఈ ఎన్ఎస్యుఐ వాళ్ళు వీళ్ళంతా ముట్టడించడంతో సో నేను కొన్ని అంటే అనుకోని పరిస్థితుల్లో ఆవిడని పట్టుకోవడం జరిగింది. ఆవిడకి ఇవ్వాల్సిన హామీలు కూడా నేను ఇచ్చాను. మీ బాబు ఎలా చనిపోయాడో దానికి సంబంధించి దర్యాప్తు చేసేది నేనే, కాలేజ్ వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను సో అని చెప్పి ఈయన వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి మనం ఇప్పుడు నిత్యబాబు గారితో మనం కాల్ మాట్లాడాం. మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.